భక్తి అన్నది అంత సులభంగా తీసుకునేది కాదది. బయట వేరే దగ్గరికి వెళ్తే భక్తి అంటే ఏదో ఆ దేవుడికి సమర్పించడమో లేకపోతే నోములు వ్రతాలు పూజలు ఏదో ఉంటాయేమో, కానీ యేసుప్రభువుని నమ్ముకుంటే ఆయన చెప్పిన మాట, నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే తనను తాను ఉపేక్షించుకొని తన సిలువునెత్తుకొని నన్ను వెంబడించాలా అన్నాడు ఆయన. నా దగ్గరకు వస్తే మొత్తం అన్ని తీసేసి నెత్తిని కిరీటం పెడతా అని చెప్పలే యేసుప్రభు. తుఫాన్లో నాతో పాటు పడుకోవడం నేర్చుకోవాలి, అది భక్తి అంటే. మళ్ళొకసారి యేసు చెప్తున్న మాట, నా దగ్గరకు వస్తే మొత్తం తుఫాన్ తీసేస్తాను కదా ఆయన చెప్పింది. నాతో పాటు పడుకోవడం నేర్పిస్తారా తుఫాన్లో కూడా, అది ఆయన చెప్పింది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసు దగ్గరికి వస్తే ఒక్క మాటతో తుఫాన్ అంతా అణిగిపోతుంది. కాదు నాయన, తుఫాన్లో కూడా ఎలా పడుకోవాలో నేర్పిస్తాడు ఆయన, ప్రాక్టీస్ ఇస్తాడు ఆయన. అది భక్తి అంటే. తుఫాను పోయిన తర్వాత అందరూ పడుకుంటారు, తుఫాను పోయిన తర్వాత అందరికి గెంతులేస్తారు. తుఫాను పోకముందు తుఫాను లోపల ఆయనతో పాటు ఇంకొక దిండు తీసుకొని పడుకోవడం, అది భక్తి అంటే. తుఫాన్లు బావు, నీకు నాకు కూడా అర్థం కావాల్సింది ఒకటే, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువు ఇలాంటి రోగాల్లో, జబ్బుల్లో, సమస్యల్లో, అవసరతలో, అకర్తలో విడిచిపెట్టడానికి కాదు.